ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందండి. గ్రీన్లాండ్ ని డొనాల్డ్ ట్రంప్ ఆక్రమించుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. ఒక్కసారి గ్రీన్లాండ్ పైన మనం విశ్లేషణ చేద్దాం. మొన్నటి దాకా ట్రంప్ వెనిజులాను ఆక్రమించాడండి. ముడి చమురు, బంగారం కోసం లాటిన్ అమెరికా దేశాలకు నుంచి చైనాకు భారీ స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. ఆ విధంగా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. అదే విధంగా ముడి చమురు, యురేనియం భారతదేశానికి దిగుమతి జరుగుతోంది. సో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి భారతదేశం పైన ట్రంప్ సుంకాలు విధించాడండి. ఇప్పుడు రష్యా, చైనా సంబంధించి రెండు దేశాలను ఒకేసారి దెబ్బ కొట్టాలని చెప్పేసి భవిష్యత్ అవసరాల దృష్ట్యా గ్రీన్లాండ్ ని ఆక్రమించుకోవాలని ఆలోచిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అండి. గ్రీన్లాండ్ లో $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉందండి. అందులో యురేనియం కావచ్చు, అదే విధంగా ఇవి బ్యాక్టీరియాలో తయారు చేసే లిథియం సంబంధించిన అయాన్లు భారీ స్థాయిలో ఉన్నాయండి. అందుకే గ్రీన్లాండ్ ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ లో ఒక ప్రాంతం అండి. కానీ డెన్మార్క్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవటం లేదు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే 1946లో అప్పటి యుఎస్ఏ అధ్యక్షుడు ట్రోమో డెన్మార్క్ ఒక ప్రతిపాదన చేశారండి. మేము గ్రీన్లాండ్ తీసుకుంటామని $100 బిలియన్. కానీ డెన్మార్క్ ఒప్పుకోలేదు. అదే సమయంలో రష్యా నుంచి అలస్కాను కొనుగోలు చేశారు. ఫ్రాన్స్ నుంచి లూజియాను కూడా కొనుగోలు చేసిన అమెరికా ఇప్పుడు మాత్రం గ్రీన్లాండ్ ని ఆక్రమించాలని చూస్తుందండి. కానీ గ్రీన్లాండ్ ఆక్రమించడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చైనా వాళ్ళు యురేనియం కావచ్చు, అదే విధంగా లిథియం కు సంబంధించినవి చైనాకు దిగుమతి జరుగుతున్నాయి. సో చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చెప్పేసి, అదే విధంగా ఈ రష్యాకు ఆర్కిటిక్ ప్రాంతంలో 51% సముద్ర తీరం ఉందండి. రేపు పొద్దున రష్యాకు అమెరికాకు యుద్ధం జరిగితే గ్రీన్లాండ్ ఉంటే సేఫ్ ఉంటుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన చేస్తున్నాడండి. కానీ ట్రంప్ ప్రతిపాదన పట్ల నాటో దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయండి. ఒకసారి నాటో దేశాల గురించి మనం తెలుసుకుందాము. రష్యాలో కమ్యూనిజం విపరీతంగా పెరిగిపోయింది. యూరోపియన్ దేశాలకు కూడా ఈ కమ్యూనిజం అనేది వ్యాపిస్తుందని చెప్పేసి అమెరికా భయపడి, అదే విధంగా యూరోపియన్ యూనియన్ కూడా భయపడి నాటో దేశాల కూటమిగా ఏర్పడిందండి. అంటే అమెరికా తన స్వార్థం కోసం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భద్రత, ఆర్థిక దృష్ట్యా నాటో కూటమిని ఏర్పాటు చేసిందండి 1994లో. ఇందులో సభ్య దేశాలు వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్వీడన్, నార్వే, కెనడా అండి. ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు సెక్షన్ 5 అని ఒక నిబంధన ఏర్పాటు చేశారండి. ఈ సెక్షన్ 5 నిబంధన ఏమిటంటే ఇందులో ఒక్క దేశం పైన ఇతర దేశాలు ఒకవేళ దాడి చేస్తే కూటమిపై దాడి చేసినట్టుగా భావించాలని చెప్పేసి నాటో దేశాలు అప్పట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయండి. కానీ ఇప్పుడు యుఎస్ఏ ఈ నాటో దేశాలను కూడా టార్గెట్ చేస్తుందండి. గ్రీన్లాండ్ ను అప్పగించకపోతే ఫిబ్రవరిలో దీనిపైన 10% టారిఫ్ విధించారండి నాటో దేశాల పైన. జూన్ వరకు 30% టారిఫ్ విధించేందుకు కూడా సిద్ధమవుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇందులో ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు ట్రంప్ టారిఫ్ల పైన భయపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆటోమొబైల్ కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించిన ఇండస్ట్రీలు ఈ ట్రంప్ విధించే సుంకాల వల్ల నష్టం వాటే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ దేశాలు భావిస్తున్నాయండి. అదే విధంగా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా, చైనా, ఇండియాతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి. జనవరి 27వ తారీఖు రోజున యూరోపియన్ యూనియన్ దేశాలతో భారత్ భేటీ ఉన్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయండి. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ను ఆక్రమించేందుకు స్కెచ్ వేస్తున్నాడు. అందులో ఉన్నటువంటి భారీ ఖనిజ నిక్షేపాలు కావచ్చు, చైనా, రష్యాను కట్టడి చేయడం కావచ్చు, నాటో సంబంధించిన దేశాలను వ్యవస్థను కొలాప్స్ చేయడం, యూరోపియన్ యూనియన్ దేశాలను తన చేతిలో పెట్టుకోవడానికే ఈ మొత్తం స్కెచ్ వేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.